జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో అప్పుల బాధలు అన్నీ తీరిపోవాలి అంటే ఈ కలియుగంలో డబ్బు లేనిదే మనము ఏ పని చేయటానికి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బులతోనే ముడిపడి ఉంది. ఎన్నో రకాల బాధ్యతలు, సమస్యలు, పిల్లలు, చదువులు, ఇలా రకరకాల సమస్యలతో మనము ఈ సంసార సాగరాన్ని ఈదుతూ ఉంటాము. కాబట్టి డబ్బులు అనేది అందరికీ ముఖ్యమైనది. అయితే ఈ డబ్బుల పరంపరలో సంపాదించే సమయంలో మనకి సరిగా లేక మనము కట్టవలసి వచ్చినప్పుడు డబ్బులు అప్పుల పాలవుతూ ఉంటాము. ఆ అప్పులను మనం తీర్చలేక బాధపడుతూ ఉంటాము. అయితే మనకి అప్పుల బాధలు అనేవి తగ్గాలన్నా, తీరాలన్నా, మంచి ధనాదాయాలు పెరగాలన్నా కూడా ఈ మంత్రము అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. మనం చేసే పని మనం చేసుకుంటూనే ఉండాలి. ఉంటూనే ఈ మంత్రాన్ని కనీసం రోజు 27 సార్లు మనము మనస్ఫూర్తిగా అప్పుల బాధలు తీరిపోవాలని మనకి ఇష్టదైవం ఎవరైనా సరే, మనకి విష్ణుమూర్తి అయినా, శివుడైనా సరే, ఏ దేవుడైనా సరే, మనము ఇష్టదైవాన్ని తలుచుకొని ఈ మంత్రాన్ని కనుక మనం 25 సార్లు చదివితే చాలండి. రోజు మనం చదువుకుంటే చాలు. వీలు కుదరినప్పుడు కనీసం ఒక్కసారి లేదా 3 సార్లైనా చదువుకోవడం మంచిది, లేదా 9 సార్లైనా. రోజు మనం చదువుతూ ఉండటం వల్ల తప్పకుండా మనకి మంచి అనేది కలుగుతుందండి. ఒక్క రోజులోనే మనం ధనవంతులైపోదాము, అప్పులను తీరిపోదామంటే అవ్వదు. మనకి చేసే కష్టంతో పాటు దైవానుగ్రహం ఉండాలి. ఆ దైవానుగ్రహము మనకి ఈ మంత్రాల రూపంలో చెప్పబడి ఉన్నాయి. కాబట్టి ఈ మంత్రము అనేది అప్పుల బాధల నుంచి తప్పించుకోవడము అంటే మనం అవి త్వరగా తీరటానికి మార్గాలు కావాలి అనుకున్నప్పుడు ఈ చక్కటి మంత్రాన్ని కనుక మనము ప్రతినిత్యము చదవటం వల్ల ఎంతో మంచి జరుగుతూ ఉంటుందండి. చాలామంది కూడా ఈ మంత్రాన్ని చదవటం వల్ల పెద్ద పెద్ద అప్పుల్లో కూరుకుపోయి మా జీవితాలు ఎలాగా అనే స్థితిలో వాళ్ళకు కూడా ఈ మంత్రము చదవటం వల్ల మంచి ఉపశమనాలు అనేవి కలిగినాయి. ఆదాయ మార్గాలు అనేవి తప్పకుండా భగవంతుడు కల్పిస్తాడండి. మనం నమ్మకంతో భగవంతుడిని ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రతి కదలిక ఆయన చూస్తూనే ఉంటారు. కాబట్టి మనం నమ్మకంతో ప్రయత్నిస్తే, మనం కష్టపడుతూ ఉంటే ఆ కష్టానికి ఫలితము ఈరోజు కాకపోయినా రేపు అంటూ ఒక రోజుకి మనకి తప్పకుండా దక్కి తీరుతుందండి. కానీ మనము ఆశను వదులుకోకూడదు. నిరాశ, నిస్పృహలతో కుంగిపోకుండా మనము ఇలాంటి చిన్న చిన్న మంత్రాలు కూడా జపించడం వలన గొప్ప మిరాకిల్స్ అనేవి కొంతమంది జీవితాల్లో జరుగుతూ ఉంటాయండి. ఆ మంత్రము ఏమిటి అంటే ధరణీ దర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ధరణీ దర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ధరణీదర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం అనే ఈ చక్కటి మంత్రాన్ని కనుక మీరు చదవటం వలన మీకు అప్పుల సమస్యలే కాకుండా మంచి ధనాభివృద్ధి కలుగుతుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఏవొచ్చినా సరే ఆ ఆటంకాలన్నిటి నుంచి కూడా మిమ్మల్ని తప్పించి మీరు వెళ్ళే మార్గంలో మంచిగా ఆ పని అనేది జరగటానికి ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి అనడంలో సందేహం లేదు. ఏదేమైనా మనం నమ్మకంతో ప్రయత్నిస్తే మన నమ్మకానికి మించిన శక్తి ఇంకోటి లేదండి. నమ్మకం అనేది కోల్పోకుండా ఆ నమ్మకంతో ప్రయత్నించాలి. ఇవి నమ్మని వాళ్ళకి ఈ జోలికి రావద్దండి. మనస్ఫూర్తిగా నమ్మిన వారు తప్పకుండా ప్రయత్నించండి. కనీసం 41 రోజులు చదవండి. మీ జీవితంలో మంచి మంచి మార్పులు అనేవి తప్పకుండా చవి చేసుకుంటాయి అండి. నమ్మకంతో ప్రయత్నిస్తే మనం సాధించలేనిది అంటూ ఈ జగత్తులో ఏదీ లేదండి. నమ్మకమే మనకి చాలా కొండంట రక్షగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి. సర్వే జన సుఖినో భవంతు. ప్రతి ఒక్కరి జీవితంలో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. జై వారాహి మాత.